జిల్లా పరిషత్ సమావేశం పెడతాం. మొత్తం ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ ఎజెండా పంపిస్తాం. ఇదే ఎజెండా మీద చర్చిస్తామంటే కూడా ఓకే. ఆర్గనైజ్ క్యారెక్టర్ విషయం ఇద్దరు ఇవ్వగలరు. వ్యవసాయ ఆధారితంగా ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి ఈరోజు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వర్షాకాలంలో కానీ వరద సమయంలో కానీ ఎక్కువగా నష్టపోయేది రైతాంగం జిల్లాలో. దానికి సంబంధించి ఈరోజు గత 20 సంవత్సరాల జులైలోనే వరదలు రావడం వలన పూర్తిగా డెల్టా ప్రాంతానికి సంబంధించి వయ్యేరు అలాగే హనుమదొడ్డు డ్రైన్ కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వరదలు వచ్చినా దాని మీద పూర్తిగా పంట మునిగిపోవడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి హనుమదొడ్డు డ్రైన్ కింద ఉన్నటువంటి ఏదైతే ఈరోజు దువ్వ మా నియోజకవర్గానికి సంబంధించి దువ్వ కానీ వరిగేడు కానీ తిరుపతిపురం వరకు కూడా పూర్తిగా ఎప్పుడూ కూడా కోనాల ముద్దాపురం ఈ 5 గ్రామాలకు సంబంధించి పంట అంతా కూడా పూర్తిగా దెబ్బతింది. దీనికి సంబంధించి నేను గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా శాసనసభ్యులుగా చేసినప్పుడు కూడా అనేక ప్రతిపాదనలు వయ్యేరు డ్రైన్కి సంబంధించి స్లూయిస్ ఏదైతే కూడా గంటా పద్మశ్రీ గారికి వేదిక ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రజా ప్రతినిధులుగా మేము ఇచ్చేటటువంటి ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో వాటిని అధికారులు శ్రద్ధ తీసుకుని దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుచున్నాను. ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారు ఉంటే దాన్ని నోట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కోనాల ముద్దాపురం దువ్వ వరిగేడు తిరుపతిపురం వరకు ఉన్నటువంటి స్లూయిస్ అన్నీ కూడా వెంటనే రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపేర్ చేస్తే ఎంత వర్షం వచ్చినా వరద వచ్చినా పంట నష్టం ఉండదు. మనం ఏదైతే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తున్నామో ప్రభుత్వం నుంచి దాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి పంటకి కూడా ఈరోజు ప్రతిసారి కూడా ఖరీఫ్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నారు ప్రభుత్వం. ఈరోజు ఆ డబ్బులు పెట్టి రిపేర్లు చేస్తే ఎంత ఇబ్బంది ఉండదు, రైతులు కూడా నష్టపోరు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. దువ్వలో గతంలో మునిగిపోయినటువంటిది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వరదల వలన పూర్తిగా పంట ఆ రోజు మునిగిపోవడం వలన మన మంత్రివర్గ ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు గారు, రామనాయుడు గారు, అనిత గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అధికారులు దీని మీద శ్రద్ధ పెట్టి ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా డిఎన్ఓ సివిల్ సప్లైస్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో సార్ జేసీ గారు కానీ నోట్ చేసుకోవాల్సింది, కలెక్టర్ గారు కూడా మన డెల్టా ప్రాంతంలో రైతులు ఎవరైతే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉన్నాయో ప్యాడీ పర్చేస్ సెంటర్లు అస్తవ్యస్త విధానాన్ని అమలు చేశారు. ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. మా జిల్లాలో మా నియోజకవర్గానికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసం రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం నడిచింది. ఆ రోజు ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎజెండా బుక్ ఉంది. ఎజెండా బుక్ ఐటమ్ ఉంది. నేనేమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎజెండా బుక్ ఉన్నటువంటి ఐటమ్స్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని టేకప్ చేసి వాటి ద్వారా వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఆయన చెప్పేసి క్లోజ్ చేసేస్తాడు, నిజాన్ని చెప్పి క్లోజ్ చేసేస్తాడు. శాఖాపరంగా ఉన్నాయి, ఏ రోజు ఎన్ని ఉన్నాయి అవన్నీ రిపేర్ చేసి ఏదో కుట్లు కుట్టి కొన్ని ఇస్తున్నారు కానీ సగం దాన్ని కింద ఉండిపోతుంది. దాని మీద శ్రద్ధ తీసుకుని దీనికి ప్రతిపాదనలు పంపుకున్నప్పటి నుంచి దానికి గన్నీ బ్యాగ్స్ కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ఈ జిల్లాలో ప్రతి సీజన్లోనూ కూడా కొత్త గన్నీ బ్యాగులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. నేను గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము అటువంటి గన్నీ బ్యాగులు చూడలేదు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం మారింది. రైతాంగాన్ని ఆదుకునే విధంగా గన్నీ బ్యాగ్స్ విషయంలో దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్యాడీ పర్చేసింగ్కి సంబంధించి ధాన్యం ఎక్కడ రైతు అమ్ముకోవాలనుకుంటున్నాడో అక్కడ అమ్ముకునే విధానాన్ని తీసుకురావాలి. గతంలో ఆర్బీకే ఇచ్చి ఆర్బీకేలో ట్రక్ షిప్ జనరేట్ చేయించి ఎక్కడో దువ్వలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ముండి నియోజకవర్గానికో పాలకులకో పంపే పరిస్థితి ఏర్పడింది. రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ విధంగా అటువంటి అస్తవ్యస్త విధానాన్ని మార్చి ఈరోజు ప్యాడీ పర్చేస్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో గతంలో అటువంటి విధానాన్ని మళ్ళా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతు ఎక్కడ
అందరూ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఇక్కడ సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు సబ్జెక్ట్ పరంగా జరగాలి. ఎందుకంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాకు ఫేస్ ఉండట్లేదు, వెళ్ళినప్పుడు అడుగుతున్నారు. సో ప్లీజ్ DCHS గారు ఉన్నారా ఇక్కడ? స్టాఫ్ గిరి చేసుకోకపోతే మనకి అన్రిటెడ్ హాస్పిటల్ తయారు చేయకపోవడం, అక్కడ స్టాఫ్కి రిక్రూట్మెంట్ లేదు. లేదండి, స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండానే మీరు ఏం చేశారంటే అప్పుడు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ చేసి వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్తే అసలు అలా చేయడానికి అవకాశమే లేదు, అలా ఎందుకు చేయరు, స్టాప్ చేయడం. మనకి టోటల్ శాంక్షనింగ్ బోత్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ శాంక్షన్ జరిగి స్టాఫ్ శాంక్షన్ జరిగితేనే వర్క్ స్టార్ట్ చేయాలి. అది చేయకుండా మొదలు పెట్టేశారు. ఆ కాంట్రాక్ట్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మనం అడిగితే అసలు లేదు, ఈ ప్రపోజల్ పెట్టేశారు. మళ్ళీ ఫ్రెష్గా ఒక ప్రపోజల్ తయారు చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా ప్రపోజల్ తయారు చేసి లూప్ హోల్స్ ఇన్ ది సిస్టమ్. ఏం మాట్లాడితే అది ఏంటి రాగమ్మా రాగండి. జిల్లా మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తున్నా. మీరు రాగమంటే మీలో రమ్మంటారు. నేను మాట్లాడుతున్నాను, నేను మాకున్నటువంటి సమస్యలు చెప్తున్నా. ఇది నా ప్లాట్ఫామ్, ఇది నా ప్లాట్ఫామ్. నేను అక్కడ అరెస్ట్ చేద్దాం మాట్లాడినా మాకున్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి హక్కు ఇది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి, శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మమ్మల్ని చెప్పొద్దండి. మేము మా బాధలు చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే బాధలు చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా చెప్పాలి. మీరు నామని చెప్తాను, మీరు ఆగమంటే మీరు చేసిపోతున్న అయినంత మాత్రంలో నేను ఆగాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏంటో చెప్పాను, అసలు విషయం చెప్పాను. మా బాధల తాలూకా ఉన్న విషయాలు ఇద్దరు మంత్రుల గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, డెప్యూటీ సభ్యులకి, ఎంపీపీలకి అందరూ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ తాలూకా ఉన్నటువంటి మనోగతాలు ఉన్నాయి. మేము చెప్పకపోతే ఇది ఒక ప్లాట్ఫామ్. గెలిచిన తర్వాత ఈ 2 నెలల తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. మేడం గారు రివ్యూ పెడితే కలెక్టరేట్లో ఒకసారి అవకాశం వచ్చింది. మన ఏదో వర్క్స్ మీద రివ్యూ పెడితే ఇంకొక అవకాశం వచ్చింది. మేము ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద చెప్పుకోకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి? మీటింగ్ 2 గంటలు పెట్టి 3 గంటలు పెట్టి తూతుమంతంగా జరపాలంటే ఇది ఉదయం 11 గంటలకు మొదలెట్టి సాయంత్రం దాకా జరపాల్సిన మీటింగ్, మొక్కుబడి మీటింగ్ పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడతాం మేము? రేపు పొద్దున పోస్ట్ పోన్ చేయండి మీటింగ్, రేపు పొద్దున కంటిన్యూ చేయమని మీరు చెప్పండి మేడం. సంబంధించినటువంటి స్టాఫ్ని ఒకసారి చూస్తే మీరు 6 ఉండాలి, 5 6. అందులో 3 మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు, మీరు వచ్చారని ఏంటంటే మీరు డిసిహెచ్ఎస్ గా వచ్చి అన్నాడు. 8 నెలలు 8 నెలల్లో మీరు విజిట్ చేశారా? మీరు చేసి మీరు కలెక్టర్ గారికి ఏమైనా రిపోర్ట్ పంపించారా? ఇలా జరిగింది, పాత డిసిహెచ్ఎస్ వల్ల ఇట్లా జరిగింది, ఇలా అవసరం లేకపోయినా కోవిడ్ టైంలో మీరు ఇండియన్ ప్లే చేశారు. అన్ని పార్ట్స్ ఉంటేనే కదా డబ్బులు పే చేయాల్సింది. వాళ్ళకి డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఇచ్చినటువంటి వాడు ఎవరు? ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు అంత 100 బెడ్ల హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి, ఎక్స్రేలో కొన్ని పార్కులు పెట్టి, కొన్ని పార్కులు చంద్రపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు హాస్పిటల్స్ని? మీరు ఎందుకు డిసిహెచ్ఎస్గా మీరేంటి? మీరు కలెక్టర్ గారి దృష్టి తీసుకునేది. నేను మంత్రులు ఇద్దరు ఉన్నారు సార్, గౌరవ మంత్రులు గారిని కోరేది, ఎవరైతే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇంకా జేసీ గారు కూడా ఉన్నారు, మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచినటువంటి వారు ఉన్నారు, మా నియోజకవర్గాల వారికి, మా కాన్స్టిట్యున్సీలో మెడికల్ అండ్ హెల్త్, ప్రతి ఇరిగేషను, అగ్రికల్చర్ 1 గంట ఓన్లీ, ఎస్పెషల్లీ గోపాలపురం ఉంటే గోపాలపురం ఎమ్మెల్యే, దెందులూరు ఉంటే దెందులూరు ఎమ్మెల్యే, అట్లా మాతో మీరు 1 to 1 మీరు పెట్టి ఆ అధికారులందరినీ మీకు ఖాళీ ఉంటాయి, మీరు పనిపెట్టుకుని మా కోసం పెట్టక్కర కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే 11 దాకా పడుతుంది. అన్ని అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని వచ్చారు కదా అని 11 దాకా కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా, అధికారులను కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేము చాలా కష్టపడి ప్రజల నుంచి గెలిచాం కూటమి అభ్యర్థులుగా. మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి.
కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మేము ఆలోచనల్ని పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం. మా బాధలు ఏంటి, మా తాలూకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఇంకొక విధంగా కూడా సరే ఎందుకు పనిచేయడం లేదు, ఎవరి కోసం ఆ ఎక్స్రేని కొనుగోలు చేశారు, దాని పరికరాలు ఎవరి పర్మిషన్తో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు. ఓకే, ఎమర్జెన్సీ వచ్చింది, ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు కాబట్టి మీరు పంపించారు. కానీ ఇప్పుడు కాక ఎందుకు దాన్ని పెట్టించలేకపోయారు, దానికి కారణం తెలియజేయగలరా? సభ్యులుగా పనిచేసాం, మీరు పనిచేశారు. కానీ ఇవన్నీ గాడిని పట్టడం కోసం మేము సలహా ఇస్తున్నాం తప్ప ఇంకొక సూచన ఏంటంటే ఈ సభ్యులకు కానీ ఎంపీపీలకు కానీ వీళ్ళకి కానీ ఉన్నటువంటి ఈ మీటింగ్ అనేది 2-3 గంటలతో తెలియదు. ఎప్పుడు పెడతారు పెట్టించండి. ఒక రోజంతా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ సభ ఎవరిది? జడ్పీటీసీ, ఎంపీపీ. వాళ్ళ తాలూకా ఉన్నటువంటి మనోభావాలు ఎవరు చెప్పుకోవాలండి? వాళ్ళు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది కదా. మేము ఉన్నంతలో ఒకరు ఇద్దరు మాట్లాడారు, మొత్తం అంతా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళకి కూడా సరైన సమయం కావాలంటే ఒక డే అంతా పెట్టమనండి. అన్ని విషయాలు డిస్కషన్కి వస్తాయి. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఏదో ఎజెండా ఐటమ్స్ని పాస్ చేసుకుని తోసుకుని వెళ్ళిపోదామంటే కుదరదు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను 11వ క్లాస్ని అవన్నీ నేను మాట్లాడాలనుకోండి, మనం తెగాలు ఉండలేరు కదా ఎవరు. దానికి సమయం ఉంటుంది కదా. ఎప్పుడు డేట్ ఫిక్స్ అక్కడ ఫిక్స్ చేయండి. దెందులూరు మండలంలో 50 మంది దెందులూరు సిఎస్సిలో జ్వరం బారిన పడి అడ్మిట్ అయ్యి ఉన్నాం. కనీసం వెళ్ళిన పాపాన పోలే, ఎవరు పట్టించుకుని పాపాన పోలే. ఇలాంటి పరిస్థితులన్నీ ఇవాళ వర్షాలు ఎక్కువ పడి దోమకాటు పెరిగింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద మేము కూడా చెప్పేది ఎవరిని మేము తప్పుపడరా. చిన్న విషయం ఏం జరుగుతుందంటే గత పాలకుల వల్ల ప్రతి ఒక్క అధికారికి ఒక అలసత్వం వచ్చింది. వాళ్ళు చేసేవాడు ఇదివరకు చేసేవాళ్ళనే చేసే పని చేయకుండా రకరకాల వ్యవహారాలు చేసి ఈనాడు వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది. దాన్ని గాడి పట్టడానికి ప్రయత్నం చేయమని దానిలో భాగంగా మేము సలహా ఇస్తున్నాం. 40 మంది అండి, మీరు ఇప్పుడు కనుక్కున్నా సరే 40 నుంచి 50 మంది ఉన్నారు హాస్పిటల్లో. అందరూ బెడ్ల మీద ఉన్నారు. ఒక్కరెవరు జిల్లా అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ డిసిహెచ్ఎస్ గారు కానీ దాన్ని మొహం కూడా చూడాలి. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాలండి. కనీసం పిహెచ్సి డాక్టర్ అయ్యాడా? నేను తహసీల్దార్ని, ఎండిఓని వాళ్ళందరినీ నేను పంపించాను. వాటర్ టెస్ట్ చేయండి, ఏం ఇబ్బంది ఉంది. 40-50 మంది ఒకే కాలంలో ఎందుకు బెడ్డెడ్ అయిపోయారు, ఇంత జ్వరాలు రావడానికి కారణం ఏం జరిగిందో చూడమని చెప్పి మేము విమర్శించాం తప్ప వీళ్ళెవరో ఎంతోళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. విజయవాడ వైపు కొంచెం అటువైపు ఉంటే రాజమండ్రి వెళ్తుంది తప్ప ఒక పేషెంట్ని బ్రతికించగలిగే పరిస్థితులు ఈ స్ట్రెచ్లో లేదు. కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూ. దయచేసి గౌరవ మంత్రులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వారి ఇల్లు కూడా వినపం కరెక్ట్గా ఉన్నారు. మా వినపం ఏంటంటే గోపాలపురం నియోజకవర్గానికి ఈ హైవే స్ట్రెచ్ ఉంది కాబట్టి ఏ రకంగా ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. దానికి అదనంగా ఎలాగో చెప్పినట్లుగా ఈ రోజే యాదృచ్ఛికంగా గోపాలపురంలో ఉన్న హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. దుర్భర పరిస్థితి ఏంటంటే ఏ బెడ్ మీద కూడా పిల్లో ఆ బెడ్ షీట్ రెండూ ఉంటుంది. అంటే మాకు ఆరోగ్య శాఖ వారు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, డివిజనల్గా స్టేట్ వైడ్ ఉండేవాళ్ళు కావచ్చు, ఏమైనా విజిట్లు జరుగుతున్నాయా, రివ్యూలు జరుగుతున్నాయా, ప్రాపర్ యాక్షన్ ఏమైనా జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేది మనం మాట్లాడుకోవడం, మీద అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పడం కాకుండా ఫీల్డ్ లెవెల్ విజిట్స్ రివ్యూస్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా స్టడీ చేసి అవి ప్రజెంట్ చేయగలిగితే యూస్ఫుల్ ఉంటుంది. అంటే నెక్స్ట్ మీటింగ్ మాకు 3 నెలల్లో సుమారుగా 70 మంది మరణించినట్టుగా నాకున్న సమాచారం. ఏంటంటే ఉమ్మడి జిల్లా అందరూ ఒకసారి వేదికగా ఇక్కడ సమస్యల ప్రస్తావన తీసుకురావడం ఒక అభినందనీయం. రెండవది అంటే ఇక్కడ సమస్యను ప్రస్తావిస్తే ఇవి పరిష్కారం అవుతాయనే నమ్మకం కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చర్చలు చాలా జరుగుతున్న అంశాల మీద ప్రధానంగా ఆరోగ్య శాఖ అనేసరికి ఇష్యూస్ కామన్ అనిపిస్తున్నాయి. ఇప్పుడు మిగతా సహచర గౌరవ ఎమ్మెల్యే చెప్తున్నప్పుడు ఇవే సమస్యలు మాకు ఉన్నాయి.
అయితే దీనికి అదనంగా మాకున్న ప్రాబ్లం ఏంటంటే హైవే స్ట్రెచ్ వచ్చి గోపాలపురం నియోజకవర్గానికి 62 కిలోమీటర్ల హైవే స్ట్రెచ్. నేను చూడటం జరిగింది ప్రాక్టికల్. మేడం గారు మీరు 20 కోట్లు ఇచ్చారు, దానిలో మనం ఏమన్నా వాళ్ళకి ఆ సైట్ లెవెలింగ్ చేయకపోతే వాళ్ళకి ఏదైతే ఉన్నటువంటి ఆ ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారా? అవి ఎప్పటిలో వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు? దాని మీద అలాంటి స్కూల్స్ మన జిల్లాలో ఏమి ఉన్నాయి? ఇవన్నీ మీ దగ్గర డీటెయిల్గా రిపోర్ట్ ఉందా, లేకపోతే ఇంకొకసారి మీటింగ్లో మాట్లాడతారా? ఉంది సార్, నేను మీకు సబ్మిట్ చేస్తాను సార్. టోటల్ చేయాల్సింది సభ్యులు అందరికీ చేస్తాను. అది దాని మీద గవర్నమెంట్ ఎగ్జామిన్ చేస్తున్నారు సార్. రోజు వరకు మీకు చెప్పి మన నెలలు దగ్గర సార్ అది ఫోటోలు ఆన్లైన్లో ఫోటోలు పెట్టారు సార్. శాంక్షన్ అమౌంట్, వర్క్ ప్రోగ్రెస్ ఈ రెండు కూడా పంపించాను సార్. ఇన్స్ట్రక్షన్స్ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే కనుక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూసాం. వరి పంట చేతికొచ్చేయడానికి గత 5 సంవత్సరాలు కూడా అకాల వర్షాలతోటి రైతులందరూ కూడా రోడ్ల మీద ధాన్యాలు పోసుకుంటూ అట్లా ఆరబెట్టుకుంటే కనీసం వాటిని కొనుగోలు చేసేటువంటి ఆదులు లేక గోను సంచులు కూడా ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మొలకలు వచ్చేసి అక్కడ ధాన్యమంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో చూసాం. కడకవేళ కొనుగోలు చేసినటువంటి ధాన్య కొనుగోలు డబ్బులు కూడా ఆఖరికి వచ్చి 5 సంవత్సరాలు కూడా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవి 2 దఫాలుగా కూడా చెల్లించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అటువంటి పరిస్థితి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా జడ్పీ నుంచి ఏ వర్కులు వచ్చినా కొంచెం ఎమ్మెల్యేలే కాకుండా మా జడ్పీటీసీ కూడా కొంచెం తెలిసేటట్టు చేస్తే వాళ్ళతో గవర్నమెంట్ ఉంటుంది. అదే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆ సహకారం మీరు ఈ 2 సంవత్సరాలు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా జడ్పీటీసీలు అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఏ ప్రోటోకాల్ అయినా కూడా వాళ్ళకి పిలిచి ఒక మర్యాద ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఆ ఒక్క విషయంలో కూడా మీరు మాకు సహకరించండి. అంతేకాకుండా ఈ మీటింగ్ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అజెండాలో పెట్టిన అన్ని అంశాలు కూడా ఆమోదిస్తూ మా డెప్యూటీసీ గారిని మీరు అందరూ కూడా ఆమోదించాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఇలా కలిసికట్టుగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి సత్యసాయి పైప్ లైన్ ఒకటి అక్కడ వెళ్తుంది. అక్కడ నుంచి శివాపురానికి వెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి మనం పైప్ లైన్ వేయగలిగితే పర్మనెంట్ గా మనకి సొల్యూషన్ వస్తుంది. ఆ డబ్ల్యూఎస్ వరకు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే ఇళ్లకు సంబంధించి మీరు చెప్పారు ఇప్పుడే, ఏదైతే ఆ ఇల్లు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది, ఇంటికి 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్లో ఇచ్చింది. అంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అంటే 14-19లో 1,50,000 వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీలకి అవుతూ 50,000 అదనంగా 2 లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే సిమెంట్ కానీ ఐరన్ కానీ మ్యాన్ పవర్ కానీ పెరిగింది. పెరిగినటువంటి ఖర్చులకు అనుగుణంగా ఆ ఇళ్ళ లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కూడా పెంచవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,50,000 + 30 1,80,000 తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయనటువంటి పరిస్థితి. పైపెచ్చి వాళ్ళు 35,000 రూపాయలు ఏదైతే డోక్రా పేరు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రుణం వాళ్ళకి ఇప్పించి, అది కూడా మళ్ళీ సిమెంట్ అని ఐరన్ అని మళ్ళీ గుమ్మాలని మళ్ళీ ఇవన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే లోకల్ నాయకుల చేతుల్లో పెట్టి అవి కూడా నాసి రకమైనటువంటి క్వాలిటీ లేకుండా ఇచ్చి ఇట్లా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది. వీటన్నిటి మీద అందుకే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆ పేదవాడి ఆ మహిళల సొంతింటి కళ నెరవేర్చేటువంటి విధంగా ప్రతి చోట ఉంది. ఈవేళ టౌన్లో కూడా మీరు చూసారు టిట్కో ఇళ్ళు. ఆ రోజు 2014-19 ఎన్నికల సమయానికి 80-95% ఇళ్ళు పూర్తయ్యాయి 2019కి. ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు నేను 2019 మొట్టమొదటి
సభలో జరిగినటువంటి చర్చలో ఆ రోజు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు 85 నుంచి 90% ఎన్టీఆర్ టిట్కోయిలు పూర్తయ్యాయని. మరి 2019లోనే 85-90% ఈ టిట్కో ఇళ్ళు పూర్తవుతే 5 సంవత్సరాలలో ఆ మేం కట్టిన ఇళ్ళను ఏదైతే కోవిడ్ సమయంలో క్వారంటైన్ కేంద్రాలకు ఉపయోగించుకున్నారు, మేం కట్టిన ఇళ్ళకు రంగులు మార్చడానికి వాళ్ళు సమయం పెట్టారు తప్ప ఆ 5-10% పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ పేదవాడికి ఇల్లు ఇద్దామనేటువంటి ఆలోచన లేకుండా 5 సంవత్సరాలు ఆ టిట్కో ఇల్లుని బూజు పట్టేటువంటి విధంగా, చెదల పట్టేటువంటి విధంగా దుస్థితి తీసుకొచ్చి ఆ పేదవాడి మీద, మహిళల మీద కక్ష సాధించినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా మనందరం కూడా చూడడం జరిగింది. అంటే నేను కూడా చూసాను, ఆ కోవిడ్ టైంలో ఇంటికి వెళ్తూ ఉంటే పాపం మహిళలు ఆవేదన, కోవిడ్ టైము కష్టకాలం, పనులు లేవు, కనీసం మా ఇల్లు మాకు ఇచ్చుంటే ఆ ఇంట్లో పడి ఉండేవాళ్ళం అనేటువంటి బాధ. అంటే మహిళల మీద, పేదల మీద కూడా ఇంత కక్ష. అంటే అందుకే ఈరోజు మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ రకంగా పేదల మీద, మహిళల మీద కక్ష సాధించేటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కాదు, ప్రజాస్వామ్యంలోని ఇటువంటి వాళ్ళు ఉండడానికి అర్హులు కాదు. అదే విషయాన్ని వేళ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు భవిష్యత్తుకు ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. అదే ఏ శాఖ అయింది గతంలో అంతే. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా శాఖలు నిర్వహించినప్పుడు ఎప్పుడు ఆ శాఖల గురించి ఒకసారి రివ్యూ చేయడం కానీ, లేకపోతే ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలని ఒకసారి ఫీల్డ్ విజిట్లు చేయడం కానీ, ఎప్పుడు ఏ శాఖ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నాడో వాళ్ళకే తెలియదు, అప్పుడు ప్రజలకు కూడా తెలియనిటువంటి పరిస్థితి మీ అందరికీ చేశారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు అంటే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని ఎవరికైనా గుర్తుకొస్తుందా? అంబటి రాంబాబు గారు అంటే గుర్తుకొచ్చేవి చాలా ఉన్నాయి. ఆయన సంబరాలు కానీ, సంక్రాంతులు కానీ ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటే ఇవన్నీ సభ్య సమాజం చేత. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖను గాలి కుదిలేసి ఇప్పుడు వచ్చి గాలికవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందే ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఉంది. తర్వాత ఏదైతే ఆ 55,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద 30,000 కోట్ల రూపాయలు అందులో బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టగా మిగిలినటువంటి 12,157 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. అంటే దురదృష్టం, రాష్ట్రం ఉన్నటువంటి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఆ నిధులు రాబట్టుకోలేకపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేసుల భయమో లేకపోతే ఆయన బెయిల్ రద్దు భయమో మాకు తెలియదు, కానీ ఎక్కడో కూడా ఆ పోలవరానికి సంబంధించి ఆ బ్యాలెన్స్ నిధులు తేలైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పాలని అంటే అసలు ఈ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఆ రాంబాబుకి కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆయనే చెప్పాడు ఈ పోలవరం అంటే ఆయనే మాట్లాడుతూ కూడా చెప్పాడు మీతో కూడా, పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పాడు. అంటే పోలవరం గురించి అర్థం కాలేదని ఆయనే చెప్పి మళ్ళీ ఇప్పుడు పోలవరం గురించి ఆయన మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది? ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, బక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుంది. అంటే ఏ ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా తెలియనటువంటి మంత్రి ఆయన. పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కాదు, ఇంకెవరికి అర్థం కాదని చెప్పిన వ్యక్తి వేళ ఆ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పే పరిస్థితి. ఆయన కూడా పదే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ ముందు కట్టాడు, కాపర్ డ్యామ్ అప్పుడు కట్టాలి, లేకపోతే ఈ స్పిల్వే ఇప్పుడు కట్టాలని. అంటే అవన్నీ కూడా నిర్దేశించేది ఎవరు? ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి CWC ఎవరైతే ఉన్నారో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు డిజైన్స్. వాళ్ళు డిజైన్స్ ఇచ్చి ఏది ఎప్పుడు కట్టాలి, ఏది ఎప్పుడు నిర్మాణం చేయాలి, ప్రోటోకాల్కి ఏది స్టార్ట్ చేయాలనేది ఆ CWC PP ఇచ్చి దాని ప్రకారం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఇది ముందు కట్టారు, ఇది వెనక్కి కట్టారు అని ఆయన మరి మాట్లాడటం అని అంటే ఇంకా ఆయనకి మన సమాధానం చెప్తే మన స్థాయి మనం తగ్గించుకునేటువంటి పరిస్థితే దయవుంచి అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎవరు తిప్పలాడలేదు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశం ఈరోజు ఏలూరులో నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలు కానీ సమస్యలు కానీ చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తప్పులకు, గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాపాలకు ఈరోజు ప్రజలు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి స్థితి. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సొంత సభ్యులే గత పాలన మీద ధ్వజమెత్తుతూ ఉన్నారని అంటే గత పాలన ఎంత అధ్వానంగా నడిచిందో ఈరోజు జిల్లా పరిషత్లో జరిగినటువంటి చర్చ ద్వారానే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజు 2019లో 15కి 13 సీట్లు వైఎస్ఆర్సీపీని గెలిపించినప్పటికీ కూడా ఈ జిల్లా మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ఈరోజు ఇన్ని సమస్యలు ఈ యొక్క జిల్లాలో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సమావేశం ద్వారా ఈవేళ మనందరి దృష్టికి వచ్చినటువంటి దుస్థితి. ఏదైతే ఈరోజు చాలా క్లియర్గా సమీక్ష సమావేశంలో కూడా అధికారులు కూడా చాలా గట్టిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజునటువంటి సమావేశంలో ఇంకా అధికారులు పూర్తి సన్నద్ధంగా రివ్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పూర్తిగా అంటే గత 5 సంవత్సరాల పాలన ఏదైతే గాలికి వదిలేశారో ఆ పాలన నుంచి ఇంకా బయటికి అధికారులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నారు, 95 సీఎంగా పరిపాలన చూడబోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నారు. దానికి తగ్గ రీతిలో అధికారులు కూడా సన్నద్ధం కావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్తూ ఉన్నారనంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల పాలన వల్ల ఈ రాష్ట్రానికి వచ్చింది. ఒక పక్కన చూస్తే 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సంపదంతా కూడా లూటి అయిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలని అంటే ఇప్పటికీ ఇంకా పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు కానీ రావాలని అంటే ఇంకా ఏదైతే గత 5 సంవత్సరాల భూతం ఏదైతే ఉందో అది ఇంకా పోలేదు అనేటువంటి భయం ఇంకా పారిశ్రామికవేత్తల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి మళ్ళీ అభివృద్ధిని సంక్షేమాన్ని మళ్ళీ 2 కళ్ళగా ఈ రాష్ట్రంలో చేపట్టాలనేటువంటి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన జిల్లాలో కూడా మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాని మళ్ళీ అగ్రస్థానంలో అభివృద్ధి సంక్షేమంలో నిలపడానికి మేము మా సహచార మంత్రులు అదేవిధంగా అధికారులతో కలిసి పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ప్రత్యేకంగా ఈరోజు సమావేశంలో కూడా చూసాం. ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ప్రధానంగా అనేకమైనటువంటి సమస్యలు అంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక లాకులకు కానీ ఒక అవుట్స్లూయిస్కి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏదైతే డోర్స్ కానీ రోప్స్ కానీ రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితి వల్ల ఈరోజు ఏ చిన్నపాటి వర్షం వచ్చినా ఏ చిన్నపాటి డ్రైన్ పొంగినా కూడా వేలాది ఎకరాలు ఆయకట్టు నీట ములుగుతుందని ఏదైతే సభ్యుల ఆవేదన ఏదైతే ఉందో ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనిటువంటి పరిస్థితి మేజర్ మైనర్ డ్రైన్స్లు ఏవైతే ఉందో పెద్ద ఎత్తున ఏదైతే రైతాంగం నష్టపోతున్నారని ఏదైతే సభ్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆఖరికి గురబడెక్క తూడు వంటి వాటికి కూడా నిర్లక్ష్యం ఏదైతే ఉందో మరి వాటన్నిటి మీద కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంగా మేము రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేసి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా రైతాంగాన్ని కాపాడేటువంటి విధంగా ముందుకెళ్తామని కూడా ఒక భరోసా మీ ద్వారా కూడా ఈవేళ ఈ యొక్క జిల్లా రైతాంగానికి కూడా అందజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరీ ముఖ్యంగా ఏదైతే హెల్త్కి సంబంధించి ఈవేళ చాలామంది సభ్యుల్లో కూడా ఒక ఆందోళన
గత 5 సంవత్సరాల్లో ఏదైతే మరి యొక్క హాస్పిటల్స్ కానీ అదేవిధంగా పిహెచ్సి సెంటర్లు కానీ నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ సరైనటువంటి ఏదైతే సిబ్బంది లేనిటువంటి స్థితి, ల్యాబ్స్ అందుబాటులో లేనిటువంటి స్థితి, అదేవిధంగా సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇట్లా ఏవైతే కొరత ఉన్నటువంటి స్థితిలో మరి ఈరోజు కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నటువంటి స్థితిలో ఏదైతే ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఉన్నాయో, అనుమతులు లేకపోయినా కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే మరి చాలా ఆసుపత్రులు పేపర్ల మీద అనుమతులు ఇచ్చినట్టుగా ఏదైతే మరి చేసి ప్రజలు మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఆ యొక్క సభ్యులు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆ చర్చలో కూడా మనకు అందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా పక్కనే గోదావరి ఉంది, కానీ తాగడానికి మనకి మంచినీళ్ళు లేనిటువంటి పరిస్థితి ఉంది ప్రతి గ్రామంలోనూ. మేము కూడా మొన్న ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు పాదయాత్రలో కానీ బాదుడే బాదుడు కార్యక్రమాలు ఇట్లా పార్టీ కార్యక్రమాల్లో మేము గ్రామాలకు వెళ్తున్నప్పుడు అందరూ ఒకటే చెప్పారు, ఏదైతే ఇక 4-5 సంవత్సరాల్లో కనీసం పంచాయతీలకి చిల్లి గవ్వలేక ఒక బ్లీచింగ్ బస్తా కొనుక్కోవాలన్నా, ఒక ముగ్గు కొట్టాలన్నా, ఆఖరికి ఒక చెత్త రిక్షా తోలేవాడికి ఆ 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా సర్పంచులకి లేక భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి మా సర్పంచులకి పంచాయతీలకి ఉంది. దానివల్ల ఏదైతే త్రాగునీరు మొత్తం మరి కలుషితమైపోయినటువంటి పరిస్థితి. ఈవేళ గ్రామాల్లో ఇచ్చేటువంటి నీరు కల్లాపు వేసుకోవడానికి, అంట్లు తోముకోవడానికి పనిచేస్తుంది. కనీసం అన్నం వండుకుంటుంటే రైస్ కూడా వైట్ కలర్ మారిపోతుందని ఏదైతే గ్రామాల్లో చెప్పినటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా గత ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ రోజు 2014-19లో ఆ రోజు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి త్రాగునీరు సమస్యను ఆయన దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 800 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు మన వెస్ట్ గోదావరికి త్రాగునీరు కోసం కేటాయింపులు చేస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు పరిపాలన శాఖ మంత్రి, పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు పాలకొల్లు, నరసాపురం, తణుకు ఇటువంటి ఏవైతే పట్టణాలు ఉన్నాయో అక్కడ త్రాగునీటి కోసం కలుషితమైనటువంటి నీరు కాకుండా డైరెక్ట్గా విద్యేశ్వరం నుంచే పైప్ లైన్స్ తీసుకొచ్చి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు 4,000 కోట్ల రూపాయలు పట్టణాలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కోసం ఆ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్స్ ఇస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా నిధులు కేటాయించిన ఏదైతే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చినా కూడా గత 5 సంవత్సరాల పన్నులు నిలిపివేయడంతో మరి ఈవేళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆ సురక్షితమైనటువంటి నీరు లేక ఈరోజు మరి అటు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, ఇంకొక పక్క విష జ్వరాల బాటన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజునటువంటి ప్రజాప్రభుత్వం ఆ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఏదైతే ఆ యొక్క నిలుపుదల చేసినటువంటి నిధులు ఆ నిధుల్ని ఇప్పుడు మళ్ళీ ఉపయోగించుకుందామా అని అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏదైతే నేను కూడా వాగ్దానం చేశాం, వీళ్ళు పనులు చేయలేదు, కనీసం మేము అధికారంలోకి వచ్చేలా చేద్దామని అనుకుని ఏదైతే విద్యేశ్వరి డైరెక్ట్ పైప్ లైన్ ఆ రోజు నిధులు మంజూరు చేసాము, వాటి పనులు మొదలు పెడదామని చూస్తే ఆల్రెడీ ఆ నిధులు ఆ పనులకి ఖర్చు పెట్టలేదు, పోనీ ఆ శాఖలో ఆ నిధులు లేవు. అంటే త్రాగడానికి ఇచ్చినటువంటి నిధులు కూడా, మంచినీళ్ళు సురక్షితమైనటువంటి త్రాగునీరుకి ఇచ్చిన నిధులు కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా హౌసింగ్ గురించి అయితే చెప్పనవసరంలా. ఏదైతే ఈ జిల్లాలో చాలా అవకతవకలు జరిగినాయి హౌసింగ్లో, అందుకే ఈరోజు చాలా క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏదైతే పనికి రానిటువంటి ముంపు ఏదైతే స్థలాలు చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ జగనన్న కాలనీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దానికి ఎగ్జాంపుల్స్ మా నియోజకవర్గంలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కాజగొప్పులో అక్కడ దగ్గర 10,000 మందికి స్థలాలు ఇస్తే అక్కడికి నేను వెళ్ళాలంటేనే ట్రాక్టర్ మీద కొంత, మొకాల్లోతు బురదలో కొంత, ఉదయం 6 గంటలకు పోయి ఇంటి దగ్గర బయలుదేరితే రాత్రి మళ్ళీ 5-6 అయింది ఆ స్థలానికి వెళ్ళడానికి. మళ్ళీ తిరిగి ఆ స్థలం నుంచి మళ్ళీ వెనక్కి పాలకొల్లు రావాలంటే మళ్ళీ 7-8 గంటలు. అంటే వెళ్ళడానికి రావడానికి రోజంతా సమయం సరిపోయేటువంటి పరిస్థితి. తీరా వాళ్ళు ఇచ్చినటువంటి స్థలంలో చూస్తే పేకల్లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ స్థలాలు.
అంటే ప్రభుత్వమే పూడ్చలేకపోయింది 5 సంవత్సరాలు అంటే సామాన్యుడు ఆ సెంటుని ఎట్లా పూడ్చగలిగేటువంటి పరిస్థితి, దుస్థితి. పోనీ అక్కడ ఇచ్చినటువంటి లేఅవుట్లు కూడా చూస్తే ఎంత దుర్మార్గం అంటే పేదలంటే గత ప్రభుత్వానికి ఎంత చులకన, మహిళల ఇళ్ళు అంటే ఎంత చులకన. వీళ్ళైతే ఏదైతే మీరే చూశారు మొన్న విశాఖపట్నంలో మరి దగ్గర మరి 500 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి భవనాలు అయితే నిర్మాణం చేసుకుంటారు. కానీ పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు చూస్తే మరి అక్కడ లేఅవుట్ చూస్తే ఇప్పుడే ప్రశ్నించడం కూడా జరిగింది. ఎక్కడ ఆ లేఅవుట్లో ఏ రోడ్డు చూసినా సరే 20 అడుగులు, అంటే అటు ఇటు కరెంట్ పోల్స్ 2 అడుగులు 2 అడుగులు, మళ్ళీ వాటర్ లైను, మళ్ళీ మరి పవర్ లైను, ఇవన్నీ తీస్తే ఇంకా 10-12 అడుగులు రోడ్డు కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. అంటే ఆటో ఎదురొస్తే కూడా తప్పుకోలేనిటువంటి పరిస్థితి. 40 ఎకరాల పెద్ద లేఅవుట్లో మీరు ఇస్తే నిజంగా రేపొద్దున ఆ పేదవాడు, ఆ మహిళ అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చేటువంటి మార్గం కూడా ఆ రోడ్ల మీద లేనిటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాల పేరు చెప్పి దోచుకుని ఆ రోజు అంటే పేదలకి జరిగింది గోరంతా, వాళ్ళ వైసీపీకి జరిగింది కొండంత జరిగినటువంటి పరిస్థితి. అన్నీ కూడా రికార్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదో మేము అధికారంలోకి వచ్చాం, ఇవాళ అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడాలి, రాజకీయంగా మాట్లాడట్లేదు, వాస్తవాల గురించి ఈరోజు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ప్రజాధనాన్ని ఉపయోగం లేకుండా చేశారు. అందుకే దాని మీద కూడా కలెక్టర్ గారిని కూడా ఎంక్వైరీ చేయమన్నాం ఆ రకంగా. ఎందుకంటే రూల్స్ ఎగ్నెస్ట్ అది. ఇవాళ పంచాయతీ వాళ్ళు కూడా ఏదైనా అప్రూవ్డ్ లేఅవుట్ వేయాలంటే ఖచ్చితంగా 33 ఫీట్ రోడ్డు ఉండాలి. అక్కడ మేము లేఅవుట్ వేయాలంటే 30 అడుగులు రోడ్డు ఉండాలంటే గవర్నమెంట్ వేసేటువంటి లేఅవుట్ 20 అడుగులు వేసి 10 అడుగులు రోడ్లు ఇచ్చి అక్కడ 10,000 మంది 20,000 మంది చావుండని ఇస్తే ఏంటి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇవాళ అక్కడ నివసించడానికి అనుకూలంగా లేదు, ఇల్లు కొట్టుకోవడానికి అనుకూలంగా లేదు. మరి ఆ ప్రజాధనం ఎవరి దగ్గర నుంచి మళ్ళీ రికవరీ చేస్తారు? జాతి ఇవన్నీ కూడా ఎంక్వైరీ కూడా చేయమన్నాం. ఇట్లా ప్రతి సమస్య కూడా పెద్ద ఎత్తున వేళ ఈ జిల్లాలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసి మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఒక అభివృద్ధి సంక్షేమం విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ జిల్లాలో పాలన అందించడానికి మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చివరికి మన గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ళన్నీ నిర్మించి పూర్తిగా లబ్ధిదారులకు అందించే క్రమంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వేరే ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఎంపికైనటువంటి లబ్ధిదారులు కూడా పూర్తయినటువంటి టిట్కో ఇళ్లను కూడా ఇవ్వకుండా తాత్సారం చేశారు. పోనా ఆ ప్రకారంగా జగనన్న ఇళ్ళన్న పోనీ నిర్మించారంటే వాటిని కూడా ఆవల్లోనూ మోకాల్లోతు నీళ్లలో దిగబడిపోయేటువంటి ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ మంత్రి గారు చెప్పారు. అయితే మీరు చెప్పినటువంటి సమస్య ఆ రోజున బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుని ఆ ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించాలనేటువంటి కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే పాపం మనకు వచ్చేస్తుంది కదా, తొందరలో మనం సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్న ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు బ్యాంకులో అప్పు తెచ్చుకోవడం, దాన్ని తొందరలోనే మళ్ళీ మన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి వచ్చేస్తుందనేటువంటి ఆలోచన, దాంతో అద్దెంట్లో సొంత ఇంట్లోకి వెళ్తాం అనుకున్నారు. వీళ్ళు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం చేసిన పని వల్ల వాళ్ళు అద్దెంట్లోంచి బయటికి రాలేకపోయారు. అక్కడ అద్దె కట్టుకోవాల్సి వస్తుంది. ఈ 1 లక్ష రూపాయలకేమో వాళ్ళు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏమైంది, కొన్నాళ్ళు చూసిన బ్యాంకులు సహజంగా వాళ్ళ రూల్స్ ప్రకారం 3,65,000 అంటే 1 లక్ష రూపాయల నుంచి 3,65,000 వరకు కట్టుకున్నారు. ఆ డబ్బుని వాళ్ళు వెంటనే వెనక్కి తీసేసుకోవడం, దాని వడ్డీ కూడా కట్టాలంటాం, ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రులు మేము క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు తొందరలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి వాటిలన్నింటి స్పష్టంగా చూసి వాళ్ళకి టిట్కో ఇళ్ళు అందించడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన పని ఏంటంటే వాళ్ళు రంగులు వేశారు. ఆ రంగులకి అయ్యే ఖర్చు ఏదో రకంగా వాటిని లబ్ధిదారులకు అందించడానికి ఉపయోగించవచ్చు. ఆ రంగులు వేసుకున్నారు తప్పితే తుప్పలు పట్టేసినాయి, చెదలు పట్టేసినాయి, ఇల్లు నాశనం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాటిని అన్ని క్రమ పద్ధతిలో లబ్ధిదారులందరికీ అందించి తప్పనిసరిగా వాళ్ళు ఆనందంగా ఉండేలా చూస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి యొక్క అధ్యక్షతన జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడి గతి తెప్పినటువంటి అభివృద్ధిని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి అత్యంత సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, పేదవాడి కంట కన్నీరు తుడవటమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకునిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్కన, ఈ ముగ్గురు కలిసి ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్ని చోట్ల కూడా ప్రజలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి విధానంలోకి వచ్చాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనేటువంటి మాట మేమే కాదు, సాక్షాత్తు ఆ పార్టీ నుంచి ఎంపిక కాబడినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఏ పథకాలకైతే నిర్దేశించబడినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులు వేరే వాటికి డైవర్ట్ చేయటమో లేకపోతే వారి బొక్కసం నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు. అలాంటి సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతుల బకాయిల్ని 1,600 కోట్ల రైతుల బకాయిల్ని ఆ ప్రభుత్వం చెల్లించకుండా పారిపోతే ఈ ప్రభుత్వం ధైర్యంగా చేపట్టి వాటిని చెల్లించడం కానీ, నిత్యావసర వస్తువుల్ని ధరల స్థిరీకరణ చేయడం కానీ, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ తక్కువ కాలంలోనే ప్రజలందరి మన్ననలు పొందుతున్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఇవాళ మేము ఇక్కడ చూస్తూ ఉంటే, ఈ సమస్యలు వింటూ ఉంటే ఈ ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ కనబడతా ఉన్నాయి. ఎందువల్లంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ అధికారులు కూడా అయోమయంగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైనా ఒక అంశం మీద నిర్దిష్టమైన సమాచారం గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారికి అందలేదు. అందువల్ల ఇవాళ ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాల మీద కూడా మళ్ళీ వారు ఒక క్రమ పద్ధతిలో రావడానికి, క్రమ పద్ధతిలో ఈ సమాచారాన్ని సేకరించడానికి వారికి కూడా కొంత సమయం పట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఈ రోజుల్లో జరిగినటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో అందరూ కూడా సమస్యలను లేవనెత్తారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రంగంలో ఏ రకాలుగా ఈ రాష్ట్రం కానీ ఈ జిల్లా కానీ నాశనమైపోయిందో ఆ విషయాలను అందరూ ప్రస్తుతించారు. వాటన్నిటినీ సమాధానం చెప్పడానికి కానీ, దానికి సరైనటువంటి పరిష్కారం చూపించడానికి కానీ మేము ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అధికారులు కూడా మేము మనవి చేస్తున్నాం. కొంత మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీకు వచ్చినటువంటి ఒక విధానానికి భిన్నంగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు చేరువుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. దానికి అనుగుణంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కే అన్నపూర్ణలా తలమానికంగా నిలబడినటువంటి ఈ జిల్లాలో ఇవాళ నీటిపారుదల రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, సాగునీటితో పాటు తాగునీరు కానివ్వండి, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇళ్ల నిర్మాణ విషయంలో కానివ్వండి, పూర్తిగా 5 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఇవాళ ఒక కార్యాచరణ తయారు చేస్తున్నాం. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాగా కూడా, అదేవిధంగా విడిపోయినటువంటి జిల్లాలుగా కూడా ఈ జిల్లాలని 3 జిల్లాలని అభివృద్ధి చేయటం, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి దాంట్లో భాగంగా రేపు 31వ తారీఖు 1వ తారీఖు ఆదివారం కనుక ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ పెన్షన్ల కార్యక్రమం కూడా రేపే ఇచ్చేసి ప్రజలందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ నెలలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇవాళ వన మహోత్సవం పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకున్నాం. ప్రతి వాళ్ళు కూడా మొక్క నాటడం మాత్రమే కాకుండా దాన్ని పెంచి బతికించి వృక్షంగా తయారు చేసే వరకు బాధ్యత వహించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే రాబోయే రోజుల్లో ప్రతి క్షణం అనుక్షణం కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ అక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాల తాలూకా వేగాన్ని అందుకునే విధంగా మంత్రులుగా మేము కానీ, అధికారులు కానీ పూర్తి స్థాయిలో సింక్రనైజ్ అయి పనిచేయాల్సినటువంటి అవసరం, ఇంటిగ్రేట్ అయి పనిచేయాల్సినటువంటి అవసరం, ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్గా పనిచేయకుండా
అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ ఎఫర్ట్ తోటి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఆ దిశలోనే ప్రయాణం చేస్తాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రగతిని పట్టాల మీద ఎక్కించడానికి నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి ప్రతిజ్ఞతోటి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో వాటన్నిటిని అమలు చేస్తామనేటువంటి మాటని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.